ఎకర్ని ఇక్కడ కట్టేసినారు. ఎగిరితే బాగాలేదండి లేక అప్పుడు లేడేనా ఉండదు అంతా ఎండ ఉన్నారా? వీడియో చేస్తున్నారా? ఆడేవారు గుడిసినా కూడా తీసుకున్నా గుడిసి కాదు బాత్రూమ్ అదేం మన ఉన్నాడా? ఎకరం కాపురం ఉండే ఇల్లు అనమాట. ఆడుకోవాలి కప్పుళ్ళ ఇంటి రెండుకాడ పెళ్ళిళ్ళు అయ్యి రెండు మాటలు తీసుకుంటారా? నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిపిఎం పార్టీ ఆర్గనైజర్ని. పెట్లూరులో సర్వే నెంబర్ 12/1లో గత 15 సంవత్సరాల నుంచి ఈ భూమిని ఆక్రమణ చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి పేదలు, దళిత గిరిజనులు, వెనకబడినటువంటి వారు ఈ భూమిని ఆక్రమణ చేసుకొని సాగు చేసుకుంటూ ఉన్నారు గత 15 సంవత్సరాల నుంచి. ఈ యొక్క సర్వే నెంబరు 12/1. ఈ యొక్క సర్వే నెంబర్ 12/1లో 519 ఎకరాల భూమి ఉంది. దీని 15 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటంలో ఉంటే అడుగడుగున ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది ఈ దళిత గిరిజనులు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈ భూమి మీకు రాదు, మీది కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా జైలుకు పంపిస్తాం, ఇటువంటి రకరకాల మాటలు మాట్లాడుతూ దౌర్జన్యాలకి పాల్పడుతూ ఉన్నారు. దాడులు చేసేటటువంటి పరిస్థితి కూడా తీస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ వారి దౌర్జన్యాల్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఫారెస్ట్ వారిని ఒకరే అడుగుతాను, ఈ భూమి మీద మీకు ఉండేటటువంటి హక్కు ఏంటి? ఈ భూమి జోలికి మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాను. ఇది రికార్డుల ప్రకారం గూగుల్ సర్వేలో ఎత్తుకున్న, గూగుల్ వెబ్లాండ్లో చూసిన సర్వే నెంబర్ 12/1 ఏం చెప్తుందంటే ఇది మేతపురంబోక భూమి అని చెప్పి చెప్తా ఉంది. అట్లాగే అన్ని రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎత్తుకున్నా కూడా ఇది మేతపురంబోక అని చెప్పేసి కనబడుతూ ఉంది. ఇట్లా ఇన్ని విధాలుగా చూసినప్పుడు ఇది రెవెన్యూ ల్యాండ్లో గత 15 సంవత్సరాల నుంచి దళిత గిరిజనులు ఉంటే వీళ్ళకి ప్రభుత్వమే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది, అట్లాగే హోమ్ డిపార్ట్మెంట్ ఒక జీవో తీసుకొచ్చింది 1977లో. దళిత గిరిజనులు ప్రభుత్వ భూములను ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకు రక్షణ కల్పించాలి, అక్కడ ఆక్రమణ చేసుకున్నటువంటి ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పేసి చట్టంలో ఉంది. కాబట్టి ఈ చట్టం ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎవరైతే దళిత గిరిజనుల మీద దాడులు చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, ప్రభుత్వ భూముల్లో నుంచి మీరు వెళ్ళండి అని చెప్తున్నారో, కాబట్టి చట్టం ఉంది కాబట్టి దళిత గిరిజనులకి ఆక్రమణ చేసుకుంటే హక్కు ఉందని, కాబట్టి దళిత గిరిజనులకి ఈ భూమిని హక్కు కల్పించాలని చెప్పేసి వీళ్ళ మీద ఎవరు దాడులు దౌర్జన్యాలు చేసినా వీళ్ళు లేయండి వెళ్ళండి అని చెప్పి ఎవరన్నా కూడా ఏ డిపార్ట్మెంట్ అన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. అలాగే ఈరోజు చూసినప్పుడు ఈ పక్క ఇక్కడ ఉండేటటువంటి పేదలను మాత్రం వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఇటు పక్క సర్వే నెంబర్ 12/1లోనే ఇక్కడ జగనన్న కాలనీ ఉంది. ఈ భూమి, ఈ ల్యాండ్, ఈ పేదలు ఉండేటటువంటి ల్యాండ్ 12/1 సర్వే నెంబర్. ఈ 12/1 సర్వే నెంబర్ జగనన్న కాలనీ ఎలా ఇచ్చారు? రెవెన్యూ ఇది ఒక ఫారెస్ట్ భూమి అయితే అక్కడ జగనన్న కాలనీ ఎలా వచ్చింది ఇదే సర్వే నెంబర్లు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఫారెస్ట్ వారిని. ఇదే సర్వే నెంబర్లో ఇటు సైడు మోడల్ స్కూల్ ఉంది. ఇది ఫారెస్ట్ భూమి అయితే మోడల్ స్కూల్ అక్కడికి ఎలా వచ్చిందని చెప్పి అడుగుతాను. అదేవిధంగా ఇదే సర్వే నెంబర్లో ఇక్కడ అగ్రకుల పెత్తందారులు కొంతమందికి పట్టాలు ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా ఎలా జరిగాయి? వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. ఇక్కడ
మోడల్ స్కూల్ ఉంది, ఇటుపక్క జగనన్న కాలనీ ఉంది. ఇవన్నీ ఏర్పడినప్పుడు వాటన్నిటి జోలికి మీరు ఎందుకు పోలేదు, ఎందుకు వెళ్ళలేకపోయారు అని చెప్పేసి నేను ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని అడుగుతా ఉన్నాం. అంటే ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా రాజకీయ పలుకుబడి ఉంది, ధనబలం ఉంది, కాబట్టి వాళ్ళ జోలికి మాత్రం మీరు వెళ్ళరు. కానీ పేదవాడు వచ్చి జనడు గుడిసి స్థలాన్ని ఆక్రమణ చేసుకొని జనడు గుడిసేసుకొని అక్కడ కాపురం ఉంటే వీళ్ళ జోలికి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళతో తనడాలు, ఈ గుడిసెలు తోసేయడాలు ఇటువంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ వారి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క పేదల మీద దౌర్జన్యాలు చేస్తున్నారో, వెళ్ళమంటున్నారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒకటే కోరుతాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ యొక్క 1977లోనే ఒక జీవోని ఇష్యూ చేస్తున్నారు. ఈ దళిత గిరిజనులు ఆక్రమణ చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, హక్కు కల్పించాలని చెప్పేసి. ఆ 1977లో జారీ చేసినటువంటి ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం వీళ్ళందరికీ కూడా సాగు 15 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా హక్కు కల్పించాలని చేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. లేదంటే మా ఆందోళన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భూ పోరాట సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం భూ పోరాట సాధన కమిటీ, పెట్లూరు భూ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.